ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ నేడు నేర పరిశోధన రంగంలో ఒక శక్తివంతమైన ఆయుధంగా మారింది. గతంలో నేరస్తులను గుర్తించడానికి కేవలం ప్రత్యక్ష సాక్ష్యాలు లేదా వేలిముద్రలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు వేల మంది జనం ఉన్న చోట కూడా కేవలం క్షణాల్లో నిందితుడి ముఖాన్ని స్కాన్ చేసి వారి పూర్తి వివరాలను వెలికితీసే స్థాయికి టెక్నాలజీ చేరుకుంది. ఇది కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాకుండా తప్పిపోయిన పిల్లలను వెతకడానికి, ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడానికి పోలీస్ వ్యవస్థకు ఎంతో వెసులుబాటు కల్పిస్తుంది. భవిష్యత్తులో ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మరింత విప్లవాత్మకంగా మారనుంది. ప్రస్తుతం ఉన్న ఫేస్ రికగ్నైజేషన్ కేవలం ముఖ కవలికలను మాత్రమే గుర్తిస్తుండగా రాబోయే రోజుల్లో ఇది ఎమోషన్ రికగ్నైజేషన్ అంటే మనిషి ఆలోచనలను వారి ముఖంలోని మార్పుల ద్వారా అంచనా వేసే స్థాయికి చేరుకుంటుంది. ఒక వ్యక్తి నేరం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడా లేదా అన్న విషయాన్ని వారి ప్రవర్తన, ముఖంలోని సూక్ష్మ కదలికల ద్వారా ముందే గుర్తించే ప్రిడిక్టివ్ పోలీసింగ్ వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల నేరం జరగకముందే నివారించే అవకాశం కలుగుతుంది. ఇక మరో కీలకమైన మార్పు ఏమిటంటే తక్కువ వెలుతురులో లేదా ముఖంపై మాస్కులు ధరించినప్పుడు కూడా కళ్ళ చుట్టూ ఉండే భాగం లేదా నడక శైలిని విశ్లేషించి వ్యక్తిని ఖచ్చితంగా గుర్తించే అల్గోరిథమ్స్ అభివృద్ధి చెందుతున్నాయి. అలాగే థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో కలిపి దీనిని వాడటం ద్వారా చీకటిలో దాక్కున్న నేరస్తులను కూడా సులభంగా పట్టుకోవచ్చు. డ్రోన్లకు ఈ ఏఐ కెమెరాలు అమర్చడం ద్వారా అడవుల్లో లేదా రద్దీగా ఉండే నగరాల్లో నేరస్తుల కదలికలను గాలిలోనే ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది బేసిక్ గా మనం మాస్క్ పెట్టుకున్నా కూడా మిగిలిన ఏరియాని స్ట్రిచ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది ఏ ఆటోమేటిక్ గా స్ట్రిచ్ చేసుకుంటుంది. చాలా మంది అపోహ ఏంటంటే మాస్క్ పెట్టుకుంటే తెలియదు కదా, మాస్క్ పెట్టుకున్నా కూడా ఆ ఏరియా వరకు స్ట్రిచ్ చేసుకుంటుంది. స్ట్రిచ్ చేసుకొని అది జనరేట్ చేయగలదు. అంతేకాకుండా హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. కాకపోతే యాంటీ సీసీ కెమెరా ఇలాంటి సర్వేలెన్స్కి దూరంగా ఉండడానికి సపరేట్గా మాస్కులు కూడా మార్కెట్ అవైలబుల్ ఉన్నాయి. ఎందుకంటే ప్రైవసీకి భంగం కలుగుతుంది కాబట్టి కొన్ని కంట్రీస్లో పూర్తిగా ఫేస్ మొత్తం కవర్ చేసే మాస్క్లు, బ్లర్ మాస్క్లు అనేవి ఉన్నాయి. సో అవి ఉన్నప్పుడు ఈ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది. ఈ సాంకేతికత ఎంత వేగంగా ఎదుగుతుందో వ్యక్తిగత గోప్యత విషయంలో అవే ఆందోళనలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో సాధారణ పౌరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ వ్యవస్థలను ఎలా వినియోగించాలనేది అతిపెద్ద సవాలుగా మారనుంది. డేటా భద్రత, తప్పుడు గుర్తింపులు వంటి సమస్యలను అధిగమిస్తూ ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ గనుక ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో నేరరహిత సమాజాన్ని నిర్మించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ రికగ్నైజేషన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే అంటున్నారు సైబర్ నిపుణులు. సాంకేతికత ఎంతటి సౌకర్యాన్ని ఇస్తుందో అంతే స్థాయి ప్రమాదాలను కూడా పొంచి ఉంచుతుంది. అందుకే ఈ వ్యవస్థపై పూర్తి స్థాయిలో గుడ్డిగా ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో ఇంకా ఇది అప్డేట్ అవుతుంది. ఈ ఏఐ అనేది మన బాడీ స్ట్రక్చర్ని, మన బోన్ స్ట్రక్చర్ని బట్టి కూడా అది ఐడెంటిఫై చేస్తుంది. ఇలాంటి ఐడెంటిఫికేషన్ చేసినప్పుడు మ్యాచ్ అనేది 30-40% మ్యాచ్, 50% మ్యాచ్ ఇట్లా ఉంటుంది. 100% మ్యాచ్ ఉండదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం ఏదైతే చూడలేమో దాని అనాలిసిస్ బాగుంటుంది. ఏఐకి సంబంధించి నాట్ ఓన్లీ ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ బట్ ఆల్సో డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఎయిర్ ట్రావెల్ లేదంటే మనం ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మెథడ్స్, దానికి సంబంధించి వేరే కంట్రీస్లో జరిగిన క్రిమినల్స్ వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటూ ఎక్కువగా పోలీస్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. కత్తికి రెండు వైపులా పొదులున్నట్టు దీన్ని యూజ్ చేసుకున్నంత పూర్తిగా డిపెండ్ అయితే కనుక చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఫ్యూచర్లో. ఇన్నోసెంట్స్ ఎక్కువ ఇరుక్కునే ఛాన్స్ ఉంది. సో డిపార్ట్మెంట్ కూడా హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉంది. ఏఐ ఇంటర్వెన్షన్ని యూజ్ చేసుకోవాలి తప్పితే పూర్తిగా దాని మీద డిపెండ్గా ఉంటే కనుక ప్రాబ్లమ్స్ అనేవి 100% రైజ్ అవుతాయి. ఏఐ అల్గోరిథమ్స్ అన్నీ కూడా వాటికి అందించే డేటాపై ఆధారపడి పనిచేస్తాయి. ఒకవేళ ఆ డేటాలో పక్షపాతం ఉంటే అది తప్పుడు వ్యక్తులను నేరస్తులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తక్కువ వెలుతురులో లేదా కెమెరా యాంగిల్ సరిగ్గా లేనప్పుడు ఒక వ్యక్తికి బదులు మరొకరిని నిందితుడిగా చూపే ప్రమాదం ఉంది. ఇలాంటి సాంకేతిక తప్పిదాల వల్ల అమాయకులు జైలు పాలయ్యే అవకాశం ఉందని అనేక సందర్భాల్లో రుజువైంది.
ఇది వ్యక్తి స్వేచ్ఛకు మానవ హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. ఎవ్రీవన్ హ్యాస్ బ్యాక్ డోర్. ప్రతి దానికి ఒక బ్యాక్ డోర్ అనేది ఉంటుంది. క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ అంత ఈజీ కాదు. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ ద సీసీటీవీ ఫుటేజెస్, ఇండియాలో ఉన్న సీసీ కెమెరాస్కి ఎక్కువ యాక్సెస్లు ఉన్నాయి వాళ్ళకి. ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి అవన్నీ చూసుకునే చేస్తారు. బట్ ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి 100% ఎక్కడైనా ఐడెంటిఫై అవుతారు. బోర్డర్ ఏరియాస్లో కానివ్వండి, బోర్డర్ ఏరియాస్లో మనకంతా ఇప్పుడు ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ సంబంధించిన కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ ఇండియా కంట్రీలోకి త్రూ నేపాల్ వెళ్తున్నా కూడా అక్కడ ఆ ఏరియాలో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి కాబట్టి ఈజీగానే రికగ్నైజ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ వీటికి కొన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి. అంటే వీటికి కూడా కొన్ని బ్యాక్ డోర్స్ ఉన్నాయి. ఇది ఈ ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ సంబంధించి ఇప్పుడు నాస్ట్రిల్స్ దగ్గర ఈ ఏరియాస్, ఐబ్రోస్ కింద ఏరియాలను కానివ్వండి ఈజీగానే ఐడెంటిఫై చేయగలుగుతుంది. కానీ హెవీ మేకప్తో దీన్ని కొంతవరకు బురిడీ కుట్టించడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. నిపుణులు హ్యూమన్ ఇన్ ది లూప్ పద్ధతిని సూచిస్తున్నారు. అంటే ఏఐ అందించే ఫలితాలను కేవలం ఒక సమాచారంగా మాత్రమే తీసుకోవాలి తప్ప అదే అంతిమ తీర్పు కాకూడదు. ఆ సమాచారాన్ని మానవ మేధస్సుతో, ఇతర సాక్ష్యాధారాలతో సరిచూసుకున్న తర్వాతే అధికారులు చర్యలు తీసుకోవాలి. సాంకేతికతను ఒక సహాయకారిగా మాత్రమే చూడాలి, కానీ బాధ్యతను పూర్తిగా దానికే వదిలేయకూడదు. భవిష్యత్తులో ఈ సాంకేతికతపై సరైన చట్టాలు, నియంత్రణలు లేకపోతే ఇది రక్షణ కవచం కంటే భస్మాసుర హస్తంగా మారే ప్రమాదం ఉంది.